अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद बशीर अहमद BA उर्दू न्यूज़ के इलाकाई खबरों में आपका खैर मकदम। सदाशिवपेट में नीम फौजी दस्तों की फ्लैग मार्च। सदाशिवपेट में ज़िला SP संगारेड्डी के अहकामात के मुताबिक आज सदाशिवपेट में अवाम में एतमाद की बहाली के लिए खुसूसी इंतजामात और अवाम को नीम फौजी दस्ते और रैपिड एक्शन फोर्स दस्तों को अवाम के सामने मुतारफ़ करवाते हुए सदाशिवपेट के मुख्तलिफ सड़कों पर मार्च पास्ट करते हुए पुलिस स्टेशन पहुँचे। इस मौके पर मुखातिब करते हुए DSP मिस्टर बालाजी ने कहा कि किसी भी नागानी सूरत हाल पर इस फोर्स को इस्तेमाल किया जाता है। खुसूसी तौर पर मुख्तलिफ त्यौहार के मौके पर शरपसंदों पर काबू पाया जा सकता है। उन्होंने आवाम से अपील की कि वो पुरअमन माहौल को फ़रोग़ देने के लिए पुलिस से ताउन करें और इस मौके पर सर्कल इंस्पेक्टर मिस्टर संतोष कुमार और दीगर ओहदेदार भी मौजूद रहे। देखते रहिए अगली खबरों के लिए BA उर्दू न्यूज़ सदाशिवपेट। సదాశివపేట పట్టణంలో గౌరవనీయ సంగారెడ్డి జిల్లా SP గారి ఆదేశానుసారము ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్స్ సంబంధించినటువంటి విభాగమైనటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్తో పాటు మేము మార్చ్ పాస్ట్ నిర్వహించడం జరిగింది। ముఖ్యంగా RPF DSP గారు శేషగిరి గారు, తర్వాత CI వాళ్ళ ఇన్స్పెక్టర్ బాలస్వామి గారు, మా ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ గారు, వాళ్ళ సిబ్బంది, మా లాండ్ ఆర్డర్ సిబ్బంది అందరూ కూడా దాదాపు ఒక 100 మంది ఈరోజు ఈ యొక్క మార్చ్ పాస్ట్లో పాల్గొనడం జరిగింది। ముఖ్యంగా ఎక్కడైనా సరే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా ముఖ్యంగా లోకల్ సివిల్ పోలీస్కు సపోర్ట్గా ఉంటారన్నమాట। ఈ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ మనకు ఎప్పుడు కూడా ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఎప్పుడు కూడా మనకు సపోర్ట్గా ఉంటారు। అయితే ముఖ్యంగా ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు వినాయక చవితికి సంబంధించిన ఉత్సవాలు కానీ, తర్వాత రంజాన్, మా మొహరం, తర్వాత శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, వివిధ రకాల ఉత్సవాలు ఏదైతున్నాయో ఉత్సవాలు కూడా ఎలాంటి మత సంబంధించినటువంటి విద్వేషాలు రెచ్చగొట్టినా లేకపోతే అటువంటి దుశ్చర్యలు జరిగినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క సపోర్ట్ మనకు ఉంటుందన్నమాట। కాబట్టి ముందు జాగ్రత్తగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాళ్ళు ముందు జాగ్రత్తగా మనకు మన ఏరియాలో ఎక్కడెక్కడైతే హైపర్ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలను వాళ్ళు ఐడెంటిఫై చేసేసి ఆ ఏరియాలో ప్రత్యేకంగా ఏరియా డామినేషన్ గురించి ప్రజల్లో ఒక మనోధైర్యాన్ని కలిగించడానికి ఈ యొక్క సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ని ఉపయోగిస్తాం అన్నమాట। అయితే ఈరోజు ముఖ్యంగా గౌరవనీయ SP గారి ఆదేశానుసారము మన సదాశివపేట పట్టణంలో ఈరోజు ఈ మార్చ్ పాస్ట్ నిర్వహించడం జరిగింది। ముఖ్యంగా వాళ్ళ DSP CRPF సంబంధించినటువంటి DSP గారు, వాళ్ళ RI గారు, తర్వాత మా CA గారు, మా సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది। కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతి గురి అనవసరం లేదు, వాళ్ళు మనోధైర్యంతో ఉండవచ్చు। ఎవరైనా ఎలాంటి దుశ్చర్యలు పాల్పడినా, ఎవరైనా దౌర్జన్యం చేసినట్టు కానీ, రౌడీని చేసినట్టు కానీ, గూండాకి చేసినట్టు కానీ, కమ్యూనల్లీ సెన్సిటివ్గా ఏమైనా ఇష్యూస్ చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఇమ్మీడియట్గా మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము ఖచ్చితంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట। కాబట్టి దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి, మీరు ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దు। మీకు ఏ విషయమైనా సరే మేము సపోర్ట్గా ఉంటాము, సహాయ సహకారం అందిస్తాము। మీరు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కాబట్టి మీ అందరూ కూడా మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏదైనా దుస్సంఘటన జరిగేటివి మీ దృష్టికి వచ్చినా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇల్లీగల్ అసాంఘిక శక్తులు చేసినటువంటి ఏదైనా ఇష్యూ మీ దృష్టికి వచ్చినా కూడా ఇమీడియట్గా మాకు పాస్ ఆన్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము। ఈ యొక్క ప్రోగ్రాంలో ముఖ్యంగా CRPF ఆఫీసర్స్ అందరూ కూడా, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది। వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ।